Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. సో సాడ్. వాళ్ళకి యాక్చువల్లీ అపోజిషన్ అన్నది వాళ్ళే ఎంత పార్లమెంట్ నడుస్తే వాళ్ళకి అంత మంచిది. వాళ్ళు డిబేట్, గవర్నమెంట్ని డిబేట్లోకి డ్రా చేయాలా. దే షుడ్ ట్రై టు కార్నర్ గవర్నమెంట్ ఇన్ మెనీ ఇష్యూస్. కానీ వాళ్ళు కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా లేరు. కాకుండా మొత్తం మీరే హైజాక్ చేస్తున్నట్టున్నారు. యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ టైమ్ టు దెమ్. ఎక్కడ మేడం అట్లేం లేదే, అట్లేం లేదు. ఐ డోంట్ థింక్ సో. నేను జనరల్గా ఐఎమ్ నాట్ బయస్డ్ ఇట్ సచ్ క్వశ్చన్స్లో. నేనేం బయస్డ్ లేదు. ఏమైనా ఉంటే ఓపెన్గా చెప్తాను. అసలు పార్లమెంటు నడవనీయరే. ఓకే, సో ఇప్పుడు యూరియా కొరతకు సంబంధించి చూస్తే తెలంగాణలో కారణం ఎవరు అనుకుంటున్నారు మీరు? యూరియా కొరత ఎప్పుడు కూడా కేంద్రం కారణం ఉండదు. ఇప్పుడు ఎందుకు రేవంత్ ఆయనే ఒప్పుకున్నాడు కదా, మేము సరైన టైంలో రేక్స్ బుక్ చేసుకోలేదు. తెలంగాణలో యూరియా కొరతకు కారణం వీళ్ళు టైమ్లీ రేక్స్ బుక్ చేసుకోలేదు రైల్వేస్తో. యూరియా సఫిషియెంట్గా ఉంటుంది. యూరియా మీరు ఎంత అడిగితే అంత కేంద్రం ఇస్తుంది. రైల్వేస్ మీరు బుక్ చేసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ బుక్ చేసుకోవాలి. వాళ్ళు బుక్ చేసుకోలేదు. కాకపోతే ఇక్కడ విపరీతమైనటువంటి కొరతకి కారణం కేంద్రం సరిగా ఇవ్వలేకపోయింది అనే వాదన. అంటే అన్ని వేరే రాష్ట్రాలలో ఉండాలి కదా. తెలంగాణ మీద ఏమైనా కోపం ఉంటుందా? ముందు నుంచి అదే పక్షపాతం, వివక్ష. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి కేసీఆర్ ప్రభుత్వము మొత్తము చిప్ప చేతిలో పెట్టిపోయింది. కొత్త ప్రభుత్వానికి డబ్బు లేదు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే పంచాయతీ. వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం అన్ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉండే. వాళ్ళు క్యాలిక్యులేషన్స్ తప్పు ఉంటుండే, లేదా రైల్వేస్ బుక్ చేసుకోకపోతుండే. వాళ్ళు డబ్బు దేని మీద ఖర్చు పెట్టాలన్నా కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ లేకుండా వాళ్ళ అటువంటి స్కీమ్ పైన ఖర్చు పెట్టకపోతుండే. సో దేర్ ప్రయారిటీస్ వాజ్, వాళ్ళ ప్రయారిటీ కేవలం కరప్షనే ఉండే, పర్సంటేజ్లే ఉండే. కాబట్టి అప్పుడు ఏదో బుడద జల్లే కార్యక్రమం వాళ్ళు అట్లా చేసినారు. ఇక్కడ టైమ్లీ రేక్ బుక్ చేసుకోకపోవడము, సఫిషియంట్ రేక్స్ బుక్ చేసుకోకపోవడం. సో ఇక్కడ ఆర్గనైజ్డ్గా పనిచేస్తున్నారా మరి కాంగ్రెస్ సర్కార్? ఇప్పుడు ఆర్గనైజ్డ్గా పనిచేస్తే బుక్ చేసుకుంటారు కదా. ఓకే, సో అక్కడ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పాలన మీరు చూసిన తర్వాత ఇంకా నేననేది కూడా లేదు ఇందులో. రేవంతే ఒప్పుకున్నాడు, కేంద్రం తప్పు లేదు, ఇది మా పొరపాటు అని రేవంత్ ఒప్పుకున్నాడు. దెన్ వాట్ అబౌట్ అదర్ ఇష్యూస్? యూరియా కాకుండా మిగతా ఇష్యూస్లో ఎట్లా ఉందనుకుంటున్నారు మీరు? చూడండి, ఇక్కడ వీళ్ళు ప్రామిసెస్ ఎక్కువ చేసేసిండ్రు. అది ఏదో డెలివర్ చేయట్లేదు. ఒక రుణమాఫీ కూడా పార్షియల్గా డెలివర్ చేశారు. బస్సులు ఫ్రీ బస్సెస్ ఫర్ లేడీస్ నడుస్తున్నాయి. కొత్త బస్సులు ఏం తెచ్చింది లేదు. ఉన్న బస్సులే, పాతవైనా ఏదైనా డకోటా బస్సులే నడుపుతూ ఉన్నారు. వేరే స్కీమ్స్ ఏవి లేవు. బోనస్ 500 ఇస్తా అన్నారు, ఒక్క పంటనో ఎంతనో ఇచ్చింది. దాని తర్వాత అది కూడా బంద్ చేసిండ్రు. పెన్షన్లు పెంచలేదు, గృహలక్ష్మి లేదు, మహాలక్ష్మి పథకం లేదు. మళ్ళీ వికలాంగులకి, వృద్ధులకి ఇటువంటివి అవి కూడా పెంచుతామన్నారు, పెంచలేదు. బీసీ స్కాలర్షిప్లు లేవు, ఎస్సీ స్కాలర్షిప్లు లేవు, ఎన్ఆర్ఐలకి వాగ్దానాలు చేసిండ్రు, లేవు. సో ఇవన్నీ ఓవర్గా వాగ్దానాలు చేసిండ్రు. బడ్జెట్ ఏమో అనుకూలంగా లేదు, ఉన్న ఖర్చులే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి డబ్బు లేదు. స్కూల్స్ డెవలప్మెంట్ లేదు, హాస్పిటల్స్ డెవలప్మెంట్ లేదు. నిన్నగాక మొన్న ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినాయి. రైతులకి ఒక ప్రోగ్రెసివ్ ఫార్మింగ్ కానీ, ఒక ఫార్మింగ్ పాలసీ కానీ, ఫ్యూచరిస్టిక్ పంటలు కానీ, పంట మార్పిడి కానీ, ఏ రకమైన పంటలకి వెళ్ళాలా అగ్రికల్చర్ పాలసీ లేదు. ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేసే పాలసీ లేదు. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ గవర్నెన్స్. బట్ కేంద్రం ఇవ్వాల్సినంత సహకారం ఇవ్వట్లేదు అనేటువంటి వాదన కూడా ఉంది. ఇప్పుడు నేను ఈ పని జరుగుతులే అంటే ఎవరినో బ్లేమ్ చేయాలి కదా, ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయాలి కదా. అట్లయితే కేంద్రం ఊరికే దొరికిందా? నేను చేతగానే ఉన్నాను రేవంత్ ఒప్పుకోడు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోదు కదా. ఎవరి మీద బురద చల్లాలి, ఎవరి మీద తోసేయడానికి ప్రయత్నం చేయాలి.
సో ఇప్పుడు 53 సార్లు ఇక్కడ నుంచి సీఎం కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా సరైనటువంటి కేంద్రం దగ్గరికి వెళ్ళలేదండి, వాళ్ళ కేంద్ర నాయకత్వం దగ్గరికి వెళ్ళిండు. మా దగ్గర బాగానే కలిసిండే, మా పిఎంని మా హెచ్ఎంని కలిసిండు కదా రేవంత్. అడిగినప్పుడు వెరీ రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి అడిగినప్పుడు ఇస్తారు అపాయింట్మెంట్లు, చీఫ్ మినిస్టర్లకు ఇస్తారు. అపాయింట్మెంట్లు మాత్రమే ఉన్నాయి, ఆ తర్వాత రావాల్సినది రావాల్సినవన్నీ ఈయన వచ్చినా రాకున్నా వస్తాయి. రావాల్సినవి అన్నీ ఈయన వచ్చినా రాకుండా వస్తాయి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము అది కాళేశ్వరము సెంట్రల్ నేషనల్ ప్రాజెక్ట్ చేస్తలేరు, నేషనల్ ప్రాజెక్ట్ చేస్తలేరు, పోలవరం చేసిండ్రు, ఇది చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు తెలిసిపోతుంది కదా. మీరు కట్టిన దాంట్లో క్వాలిటీ లేదు, మీరు కడతా అన్న చోటు వేరు, కట్టిన చోటు వేరు, కడతా అన్న డిజైన్ వేరు, కట్టిన డిజైన్ వేరు, విపరీతమైన కరప్షను, ఆడిటింగ్, ఇవన్నీ ఇట్లున్నప్పుడు ఆడిటింగే కాదు, ఆడిటింగ్ చేపిస్తే బయటపడుతుంది, ఇవన్నీ ముందే బయటపడతాయి. ఎందుకనే వాళ్ళు ఇవన్నీ చేయలేదు, వాళ్ళు అడగలేదు కాబట్టి ఇయ్యలేదు. వాళ్ళు అడిగినా ఇవన్నీ ఉన్నందుకు కేంద్రం తీసుకోదు నేషనల్ ప్రాజెక్ట్ లాగా. కానీ ఇవన్నీ బయట పెట్టకుండా బురద చల్లిండ్రు ఆ రోజు, ఇవల్ల బయటపడుతున్నాయి. సో కేంద్రం అన్నది ఏ రాష్ట్రానికి కూడా సవతి తల్లి కాదండి. ఏ రాష్ట్రం మీద ఎక్కువ ప్రేమ ఉండదు, తక్కువ ప్రేమ ఉండదు. ఏదో సిస్టమ్ ఉంటుంది, ఫెడరల్ స్ట్రక్చర్లో సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతూనే ఉంటుంది కేంద్రం. ఎక్కువ తక్కువ ఇక్కడ ఎక్కువ తక్కువ అంటే ఇప్పుడు 6,000-7,000 కోట్లు పెట్టి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిరు. ఇక్కడ మీకు రీఆర్గనైజేషన్ బిల్లు, మీకు కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నారు, వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టిండ్రు. మీకు ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చిండ్రు. మేము పసుపు కొట్లాడుకొని మేము తెచ్చుకున్నాము. ఇప్పుడు దానికోసం బడ్జెట్లు, దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలా, ఆ పని మీద ఉంటాము. సో ఇటువంటివి కేంద్రం నుంచి పని చేయించుకోవాలి, చేయగలిగినవి వాళ్ళు సహకారం చేస్తారు. ఎంతసేపు ఏడ్చుకుంటూ వాళ్ళ మీద ఏదో బురద చల్లాలంటే అది బురద చల్లే కార్యక్రమం అవుతుంది తప్ప ప్రజలు పెద్ద దాన్ని పట్టించుకోరు. ఇంకోటి, మీకు ఆవాస్ యోజనకు డబ్బులు ఇస్తారు. ఈ కేసీఆర్ అనేవాడు అసలు దాన్ని వాడింది లేదు, పెట్టింది లేదు, కట్టింది లేదు. అక్కడ నుంచి 2 లక్షలు వస్తే ఈయన 3 లక్షల పైన 5,07,000 ఎంతనో ఎస్టిమేట్ వేసుకుంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి. ఈయన దగ్గర డబ్బులు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పెడితే కమిషన్లు రావు కదండి. మొత్తం 33 జిల్లాలో స్ప్రెడ్ అయి ఉంటుంది, 119 నియోజకవర్గాల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. కాంట్రాక్టర్లు వేరే ఉంటుంది. ఈ డిఫికల్ట్ అవుతుంది కమిషన్లు తీసుకోవటం. కాళేశ్వరం అంటారా, 1, 2, 3 కంపెనీలకు మాట్లాడేసుకొని తీసేసుకోవచ్చు. సో బడ్జెట్ దీనికి అలొకేట్ చేయటము, దానికి అలొకేట్ చేయకపోవటం, ఇట్లా ప్రజలకి పనికొచ్చేది ఆరోగ్యశ్రీ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇట్లా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి డబ్బులు కేటాయించలేదు. ఎందుకంటే కమిషన్లు రావడం కష్టం. సో ఎక్కువ ప్రేమ తక్కువ ప్రేమ కాదు, చిన్న చూపు అనేది ఉంది అనే తెలంగాణ మీద ముందు నుంచి ఒకటే చూపు ఉంటుందండి అన్ని రాష్ట్రాల్లో. ఇవాళ మా ప్రభుత్వం నేను వెనకేసుకుంటలేను, ఏ ప్రభుత్వం ఉన్నా అది ఒక సిస్టమ్ ప్రకారమే నడుస్తుంది. ఇక్కడికి వచ్చే డబ్బు ఆపితే రచ్చ అవుతుంది, కోర్టుకు పోయి తెచ్చుకోవాలి. నువ్వు కోర్టుకు పోతలేవంటే ఏందన్నట్టు నువ్వు రాజకీయం చేస్తున్నట్టు. సో అన్ని అంశాల్లో ఇదే రాజకీయం అవుతుంది, అంతే ఉంటుందండి. ఏమో అట్లా కేంద్రం నుంచి వస్తలేవు అంటే అన్ని వేస్ట్ ముచ్చట్లు. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం అనేది ఇచ్చారు, అది అవుతుంది అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది? సిబిఐ డెఫినెట్గా అవుతుంది, ఎందుకు కాదు? అంటే వాళ్ళ టైంలో అవుతుంది. ఇప్పుడు మీడియా ఛానళ్ళు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనుకున్న టైంలో సిబిఐ టైం ప్రకారం సిబిఐ చేసుకుంటుంది. కాకపోతే సిబిఐకి సంబంధించి కేంద్రమే ఒక జేబు సంస్థలు అనేది గతంలో వినిపించింది, కానీ ఇప్పుడు పార్టీలను ఎలిమినేట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అట్లే అన్నారు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కూడా అట్లే అంటారు. అప్పుడు జగన్ వేస్తే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని తిట్టిండ్రు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. స్కామ్ చేసినోడు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినట్టు దొంగ అన్నది ఈ ప్రభుత్వం, ఇది పొలిటికల్ వెండేటా అని ఏదో మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు తప్ప నువ్వు క్రైమ్ చేయకుండా జైలుకి ఎందుకు పోతావండి? నీ మీద ఏమైనా ప్రేమనా సిబిఐకి? నీ మీద ఏమైనా పర్సనల్ ద్వేషమా? జైలుకి వెళ్ళింది కవిత గురించేనా మీరు మాట్లాడుతోంది? పొలిటికల్ వెండేటా అన్నట్టు అసలు వీళ్ళకి వేసుకోవడానికి సరిగ్గా బట్టలు లేకుండే, హాస్పిటల్ బిల్లు కట్టడానికి పైసలు లేకుండే, చిన్న ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు ఇలా 1000 కోట్లకు ఆసామిలో అయిన ఎట్లయినండి ఆ కరప్షన్ చేయకుండా? బిజినెస్లు ఉన్నాయి కదా, ఎప్పుడు ఉండే అండి బిజినెస్? బ్యూటీ పార్లర్లా? అది కేటీఆర్ అయినా అంతే, ఉద్యోగస్తులే కదా, ఆయన ఉద్యోగమే చేసేవాడు కదా.
ఒకసారి అమెరికా వెళ్ళి అప్పుడు వాళ్ళకి దగ్గరలో తిరగటంలో కాబట్టి చెప్తారు ఏ రకంగా ఉంటుండని వాళ్ళు. ఇప్పుడు ఏ రకంగా తయారైనరు? ఈ రకమైన దోపిడీ ఉంటే ఎట్లా డెవలప్ అవుద్దండి? కేవలం కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందా? ఆడ అభివృద్ధి చెంది ఎలా వాళ్ళ నిద్ర లేకుండా ఉన్నది. ఇప్పుడు ఎప్పుడు సిబిఐ వాడు లోపటేస్తాడో, ఈడీ వాడు లోపటేస్తాడో, ఐటీ వాడు లోపటేస్తాడో, ఇదే పని. అవన్నీ మీరు ఏదైనా మితిమీరి చేయకూడదండి. చేస్తే ఇట్లయితుంది. ఆ కేసీఆర్ నాశనం చేసిండ్రు పిల్లలు. ఆ కేసీఆర్ అనేటోడు ఒక ఉద్యమం టైంలో కొట్లాడి ఆంధ్ర నాయకులతో కొట్లాడడము అంత సులభం కాదు. కొట్లాడి తీసుకొచ్చిండు. తెచ్చినోని మొత్తం నాశనం చేసిండ్రు. ఆ పేరంతా భూస్థాపితం చేసిండ్రు పిల్లలు. ఆయన కూడా చేయనిచ్చిండు. కొంచెం కేసీఆర్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉందా మీకు? ఇష్టమా? ఒకప్పుడు అందరికి ఉండేదండి. 2014 బిఫోర్ అందరికి ఉండేది. దాని తర్వాత ఆయన ఏ రకంగా పరిపాలన చేసిండు, అసలు పరిపాలన ఆయన సెక్రటరేట్ రాని ముఖ్యమంత్రి వాడు నాకు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ లేడు. మొత్తం పిల్లలకు వదిలేసి ఫామ్ హౌస్లో వండుకొని అసలు ఒక పాలసీ లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. ఎప్పుడైనా చెప్పిండ్రా మీరు 2014 ముందు మీరంటే కొంచెం ఇష్టం ఉండేది, అభిమానం ఉండేది, ఆ తర్వాత చాలాసార్లు చెప్పి ఆయనతో పర్సనల్ గా చాలాసార్లు చెప్పినాము. 2004 ఎలక్షన్లలో మా ఫాదర్ వెంటబడి అలయన్స్లో 4 సీట్లు ఆయన అడిగే సీట్లు ఆయన ఆ పార్టీ స్తోమత చాలా ఎక్కువ ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇచ్చేయండి తెలంగాణ వాదం బతుకుతుందని ఇప్పించిన వాళ్ళని ప్రెషర్ పెట్టిన దాంట్లో ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ నేను ఒకటి. ఆ తర్వాత అది మెల్లిగా డైల్యూట్ అయిందా? వచ్చింది కదా తెలంగాణ. అప్పుడు 2004లో వాళ్ళకి ఇచ్చినందుకు 42 సీట్లు ఇస్తే 26 గెలిచిండ్రు. కాంగ్రెస్ 189 సీట్లు గెలిచింది. సిపిఎం కూడా అలయన్స్లో ఉండే, వాళ్ళు కూడా సీట్లు గెలిచిండ్రు. సో అభిమానం మెల్లిగా డైవర్ట్ అయిందా మీది? అభిమానం అని కాదు, తెలంగాణ వాదం మీద మాకున్న ఇంట్రెస్ట్. రాయలసీమ ఆంధ్ర నాయకులందరూ వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ రోజు ఆయన సోనియా గాంధీని ఒప్పించుకున్నాడు, అలయన్స్ చేయించుకున్నాడు.